ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము సంక్రాంతి పండుగ రోజుల్లోనే పెద్ద పెద్ద ముగ్గులు, రకరకాల ముగ్గులు, మెలికల ముగ్గులు, గీతల ముగ్గులు, రకరకాల ముగ్గులు అనేవి మనం వేసుకుంటూ ఉంటాము. అసలు ఈ ముగ్గులు వేయటం వలన కలిగే ప్రయోజనం ఏమిటి, దీని అంతరార్థం ఏమిటి తెలుసుకోవాలి అని అంటే చాలా క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది నాన్న. ఈ సంక్రాంతి ముగ్గులు వేయడం వెనుక అంతరార్థం అనేది లక్ష్మీదేవిని ఆహ్వానించడము, అతిథులకు స్వాగతం పలకడము, ఆధ్యాత్మికత మరియు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని, అలాగే ముగ్గులు వేయడం వల్ల క్రిమికీటకాలు రాకుండా ఆరోగ్యం కాపాడుకోవచ్చు అని చెప్పేసి కూడా మనం నమ్ముతాము. ఇది ధనుర్మాస సాంప్రదాయంలో భాగము అని అది కూడా మనం విశ్వసిస్తూ ఉంటాము. లక్ష్మీదేవిని మనం ఆహ్వానిస్తూ ఉంటాము. తెల్లవారుజామున లక్ష్మీదేవి ప్రతి ఇంటి ముందుకి వస్తుంది అని, శుభ్రమైన అందమైన ముగ్గు ఉన్న ఇంటిలోకి ప్రవేశించి సంపదను ప్రసాదిస్తుంది అని నమ్మకం. అలాగే అతిథులు వస్తారు పండుగ అనంటే సంక్రాంతి పండుగ ప్రధానంగా, దానికి అతిథులకు స్వాగతం పలకటము, ముగ్గులు వేయడం అంటే ఇంటిలోకి వచ్చే అతిథులకు దేవతలకు స్వాగతం పలకడము అని చెప్పేసి అర్థం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అనేటువంటిది కూడా కలిగి ఉన్నటువంటి పండుగ. సంక్రాంతి సమయంలో వేసే ముగ్గులు అంటే రంగోలీ అని చెప్పేసి కూడా అంటాము. దీన్నే సంస్కృతం నుండి వచ్చిన రంగవల్లి అంటే రంగుల వరుసలు అని. ఇవి ధనుర్మాసంలో పూజలో భాగము అని, ఆధ్యాత్మికత అని చెప్పేసి భావిస్తాము. శాస్త్రీయ కారణాలు: ఇంటి ముందు కలాపి చల్లి ముగ్గు పిండితో ముగ్గు వేయడం వల్ల క్రిమికీటకాలు ఇంటిలోకి రాకుండా అరికట్టవచ్చని, ఇది ఆరోగ్య పరిరక్షణకు సహాయపడుతుంది అని నమ్ముతారు. సంకేతాలు: పసుపు, కుంకుమ, రంగురంగుల ముగ్గుల సంపద, సామరస్యం, త్యాగాన్ని సూచిస్తాయి. రథం ముగ్గు సామాజిక ఐక్యతను సూచిస్తుంది అని. ఇవన్నీ కూడా మనం ముగ్గులు రంగురంగుల చల్లటము అని అంటాము. మనం ముగ్గు వేసి రంగులు, ఇప్పుడు లీఫ్ ఆకు అనేటువంటిది వచ్చిందంటే గ్రీన్ రంగు వేస్తుంటాం. ఒక పువ్వు పూసింది అన్నట్టుగా మనం ముగ్గు వేస్తాం. రోజ్ ఫ్లవర్ అన్నట్టుగా వేస్తాం, అంటే పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ అలా న్యాచురల్ గా ఉండేలా అలా చక్కగా రకరకాల ముగ్గులు అనేది. ఇప్పుడు భోగి పండుగ అప్పుడు ఈ భోగి కుండ, అందులో ఇట్లా రేగిపళ్ళు మధ్యలో రేగిపళ్ళు వేయటము, అలాగే భోగికుండలో ఇట్లా పాలు ఇట్లా పొంగి బయటికి ఇట్లా వస్తున్నట్టు యథార్థంగా చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ ముగ్గుల వల్ల కూడా ఆ కథ అనేటువంటిది కూడా తెలుస్తుంటుంది. యథార్థంగా ఒక సెకండ్ అట్లా ముగ్గు చాలా బాగుంది అంటే ఒక నిమిషం అట్లా నిలబడి చూస్తాం. వాస్తవంగా మనకి ఆ కథ అనేటువంటిది కూడా తెలుస్తుంటుంది నాన్న. అలాగే పొద్దున్నే అన్నమాట చక్కగా తెల్లవారుజామున అందరి గుమ్మాల ముందు కూడా రకరకాల ముగ్గులు అనేటువంటివి వేస్తూ ఉంటాము. లక్ష్మీదేవికి మనం స్వాగతం పలుకుతున్నట్టు, అలాగే అతిథులకు స్వాగతం పలుకుతున్నట్టు. దీనివల్ల అంతరార్థం అనేది కలాపు అనేది చల్లుతారు. యథార్థంగా పెడకలాపు చల్లి ముగ్గులు పెట్టటము అనేటువంటిది యథార్థంగా ఇప్పటికీ కూడా చాలా మంది కూడా చేస్తూ ఉంటారు. నగరాల్లో కూడా ఆ 3-4 రోజులు మాత్రం తెప్పించుకుంటారు. ఆవు పేడ అనేటువంటి తెప్పించుకొని చక్కగా కలాపి చల్లటం, గొబ్బెమ్మలు ముగ్గులు పెట్టడము, మధ్యలో పువ్వులు పెట్టడము, రకరకాల పువ్వులు. అలాగే మరి విలేజెస్ లో అయితే పండిన పంట కూరగాయలు అనేవి కూడా కొత్తగా పండితే చక్కగా చిక్కుడుకాయలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఇలా రకరకాల దోస పండు ఇవన్నీ కూడా మనం పెడుతుంటాము. కానీ నగరవాసులు మరి ఇప్పుడు తప్పనిసరి మేము కూడా కొనుక్కొచ్చినవైనా సరే కనీసం రైతుల్ని ఆ రోజు గుర్తు తెచ్చుకోవటం. మనం రైతులు కొత్త పంట అనేది పండిస్తూ ఉంటారు. మరి మాలాంటి వాళ్ళకి అవి లేకపోయినా కొనుక్కొచ్చినా దాన్ని మనం మర్చిపోలేక గుర్తు పెట్టుకొని తప్పనిసరిగా అయితే కంపల్సరీ పెడతాం నాన్న. రకరకాల పువ్వులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అన్ని రకాల కూరగాయలు అనేటువంటివి తీసుకొని వచ్చి కొనుక్కొచ్చి చక్కగా అలా ముగ్గు మధ్యలో పెట్టడము, అదే ఆనందం. యథార్థంగా అది చాలా ఆనందం. అలాగే కరగలుపు కూర అని చెప్పేసి కూడా చేస్తారు. యథార్థంగా రైతులు పండిస్తారు. రైతులు పండించేసరికి చక్కగా రకరకాల కూరగాయలు అనేవి పండించి అన్ని రకాల కూరగాయలు కలిపి కూర అనేది కూడా చేస్తాము. యథార్థంగా భోగి పండుగ నాడు కావచ్చు, సంక్రాంతి పండుగ నాడు కావచ్చు, రకరకాలు అన్ని రకాల కూరగాయలు కలిపి చిక్కుడుకాయ, వంకాయ, టొమాటో, దోసకాయ ఇవన్నీ కూడా కలిపి కూర అనేటువంటిది అన్ని రకాలు కలిపి
కూర చేయటం అనేటువంటిది కూడా ఉంటుంది. యథార్థంగా మేము ఇప్పటికీ కూడా అలాగే చేస్తూ ఉంటాము. మనం కొనుక్కొచ్చిన కూరగాయలు అయినా సరే కనీసం ఈ రోజున తప్పనిసరిగా రైతుల్ని తలుచుకుంటారు. మరి పిల్లలకు కూడా మనము తెలియచెప్పాలి, పంట అంటే ఏంటి, బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఈ కూరగాయలు ఎంత పండించటము, ఈ కథ విశేషము విశిష్టత ఇదంతా కూడా అందరూ కూడా ఒకసారి తలుచుకోవాలి. తెలియని వాడికి మనం తెలియజెప్తూ ఉండాలి. ఇది యథార్థంగా ప్రతి పండుగ కూడా చేసుకునేటువంటి అంతరార్థం అది.